హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మనం డాక్టర్ తంగిరాల మీరా సుబ్రహ్మణ్యం గారు రచించిన మీకేమండి అనే ఓ చక్కటి కథను విందాం. ఇక కథలోకి వెళ్దాం. వారం రోజులుగా కురుస్తున్న వర్షం తెరిపినిచ్చింది. వర్షం దెబ్బకే గుంతలు పడిపోయిన తారు రోడ్ల మీద జాగ్రత్తగా బ్యాలెన్స్ చేసుకుంటూ బురదగా ఉన్న మట్టి రోడ్డు మీద జారిపోకుండా సర్కస్ ఫీట్లు చేస్తూ స్కూటర్ మీద క్షేమంగా ఇల్లు చేరిన మాధవమూర్తికి తాళం వేసిన తలుపు స్వాగతం పలికింది. వారం రోజులుగా కాలక్షేపం కబుర్లకు మొహం వాచిపోయి ఉన్న అర్ధాంగి పారిజాతం ఏ స్నేహితురాలు దుమ్ము దులపడానికి వెళ్ళిందో అనుకుంటూ లోపలికి నీరసంగా అడుగుపెట్టాడు మాధవమూర్తి. రివర్ వ్యూ కాలనీలోకి హంద్రీ నీళ్లొచ్చేసి కొన్ని ఇళ్లు మొదటి అంతస్తు దాకా మునిగిపోయాయట. శకుంతల గారిని పలకరించి రావడానికి వెళ్తున్నా. టిఫిన్ కాఫీ సిద్ధంగా పెట్టాను. రాత్రికి కుక్కర్లో కాస్త బియ్యం కడిగి పెట్టండి చాలు అంటూ కాగితం రాసిపెట్టింది పారిజాతం. పారిజాతం రివర్ వ్యూ కాలనీకి వెళ్లేసరికి శకుంతల గారింట్లో ఫర్నిచర్ అంతా వీధిలోనే దర్శనమిచ్చింది. నానిపోయాయని ఎండబెట్టారంట. మేడ మీద ఉన్నాం, మెట్లెక్కి రండి అంటూ పైనుండి పిలిచింది శకుంతలమ్మ. క్రింద ఇల్లంతా తడిసిపోవడం వలన మేడ మీదకి మారారట. కర్నూల్లో ఇలా ఊళ్ళోకి నీళ్ళు రావడం కనీ వినని వింత సుమండి. ఫ్రిడ్జ్, టీవీ అన్నీ నానిపోయాయా? పరుపులు, బట్టలు పనికొస్తాయా? పరామర్శగా అడిగింది పారిజాతం. బీరువాళ్ళకు కూడా నీళ్లొచ్చేసి చీరలన్నీ నానిపోయాయి. రంగులు కలగాపలగంగా అన్ని చీరలకు అంటుకున్నాయి అని ముందుగా ముఖ్యమైన సంగతి చెప్పి దిగులు పడింది శకుంతలమ్మ. పరుపులు పనికిరావు అనుకుంటాను. మిక్సీ చెడిపోయింది. టీవీ, ఫ్రిడ్జ్ రిపేర్కిచ్చాం. మంచాలు, పరుపులు, సోఫాలు ఏమీ లేకుండా ఈ 4 రోజులుగా మేడ మీద కాలక్షేపం చేస్తున్నాం. తెలిసిన వాళ్ళు క్యారియర్లో భోజనం పంపించారు. ఇవాళ మళ్లీ వంట మొదలుపెట్టాను. నష్టాన్ని తలుచుకుంటూ నీరసంగా మళ్లీ చెప్పింది శకుంతలమ్మ. ఏవైనా మీకేమండి అదృష్టవంతులు. ఇంటి మీద మేడ కట్టుకున్నారు గనక అంత వరదొచ్చినా మీ ఇంట్లో మీరున్నారు. అదే మా బీ క్యాంపులోకి ఇలా నీళ్ళొస్తే మేము కొట్టుకుపోయి ఉండేవాళ్ళం. మా ఇళ్ళన్నీ రోడ్ లెవెల్కే ఉన్నాయి. పైగా మీలాగా తెలివిగా మేడ మీద ఇల్లు కట్టుకోలేదు మేము అంది ఓదార్పుగా పారిజాతం. శకుంతలమ్మ తెల్లబోయి చూసింది. ఏమి మాట్లాడాలో తోచనట్లు ఊరుకుంది. పారిజాతం ఇంటికొచ్చాక మొగుడికి విశేషాలన్నీ వివరంగా వివరించింది. 15 రోజులు గడిచాయి. ఆ రోజు మాధవమూర్తి కాస్త ఆలస్యంగా ఇంటికొచ్చాడు. వీధి గుమ్మంలోనే ఎదురై, ఇవాళ పేపర్లో వేశారు చూసారా అడిగింది పారిజాతం. మీ ఆఫీసులో పనిచేసే సుదర్శనం గారింట్లో దొంగలు పట్టారట. పేపర్ చూడలేదు. పొద్దున తొందరగా వెళ్ళిపోయాను కదా ఆఫీస్కి. ఆఫీసులో సుదర్శనం కనబడలేదు. నాతో ఎవరు ఈ మాట అనలేదు అన్నాడు మాధవమూర్తి. పాపం, కష్టంలో ఉన్నప్పుడు పలకరించి రావడం మన ధర్మం. పదండి వెళ్ళి చూసొద్దాం అంటూ మొగుడిని బయలుదేరదీసింది పారిజాతం. వీళ్ళు వెళ్లేసరికి విషన్న వదనాలతో కూర్చొని కనిపించారు సుదర్శనం, అతని భార్య వల్లి. 2 రోజులు ఇంటికి తాళం పెట్టి వెళ్లేసరికి ఎంత పనైందో చూడండి. దగ్గర వాళ్ళ పెళ్లి, తప్పనిసరిగా వెళ్లాల్సి వచ్చింది. తాళం వేసే వెళ్ళాం అన్నారు. ఇల్లు పాతకాలం నాటిదిలా ఉంది. అయ్యో, టీవీ, టేప్ రికార్డరు, DVD ప్లేయరు అన్నీ పట్టుకెళ్లారా? ఎంత అన్యాయం. నగలుగాని ఇంట్లో పెట్టి వెళ్లారా ఇంటి కొంపతీసి? సానుభూతి చూపిస్తూ ఆదుర్దాగా అడిగింది పారిజాతం. అదృష్టం కొద్దీ ఇంట్లో బంగారం వస్తువులేవి వదలలేదు అంది వల్లి. నేను సరదాపడి పోయిన సంవత్సరం కొనుక్కున్న ల్యాప్టాప్ కూడా పోయింది. గుడ్డులో మెల్ల ఏంటంటే ఇంట్లో వస్తువులన్నిటి మీద ఇన్సూరెన్స్ తీసుకున్నాను నిట్టూరుస్తూ చెప్పాడు సుదర్శనం. మీకేమండి, దొంగలు పడినా పాతపడిన వస్తువులేగా పట్టుకుపోయారు. ఇన్సూరెన్స్ డబ్బుతో అన్ని కొత్త వస్తువులు కొనుక్కోవచ్చు అంది పారిజాతం. తెల్లబోయి చూశారు సుదర్శనం దంపతులు. పారిజాతం చెల్లెలి మొగుడు స్కూటర్ మీద నుండి కిందపడి కాల్ ఫ్రాక్చర్ అయిందని ఫోన్ వచ్చింది. వెళ్లి మరిదిని పరామర్శించి చెల్లెలికి ధైర్యం చెప్పి వచ్చింది పారిజాతం. మూర్తికి 6 వారాల తర్వాత కుట్టు విప్పారు. విరిగిన ఎముక బాగానే అతుక్కుందని, కొన్నాళ్ల పాటు క్రచెస్ వాడాలని చెప్పారట. మొగుడికి కాళ్లు బాగుపడితే కొండకొస్తానని మొక్కుకుంది పారిజాతం చెల్లెలు మల్లిక. క్యూలో ఎంతసేపు నిలబడాల్సి వస్తుందో, ఆయనకు అంతసేపు నిలబడటం చేతనవుతుందో కాదో అని టెన్షన్ పడ్డానక్క. నిజంగా దేవుడి దయ. ఈయన క్రచెస్తో నడవటం చూసి ఆయనతో పాటుగా నన్ను నేరుగా లోపలికి పంపించేశారక్క. గంటలో దర్శనం చేసుకుని బయటపడ్డాం అంది మల్లిక. నీకేమిటే, ఫ్రాక్చర్ అయినా 6 వారాల్లో అతుక్కుంది. గంటల తరబడి క్యూలో నిలబడక్కర్లేకుండా స్పెషల్ దర్శనంలో స్వామిని చూసొచ్చావు అంది పారిజాతం. మల్లిక మరేమీ మాట్లాడలేదు. మాధవమూర్తి తల్లిదండ్రులు అతని అన్నగారు శేఖరం దగ్గర ఉంటారు. వారి పెళ్లై 50 సంవత్సరాలు దాటిన సందర్భంలో చిన్న పండుగలా జరుపుతున్నామని
తప్పక రమ్మని మాధవమూర్తిని పారిజాతాన్ని ఆహ్వానించాడు శేఖరం. వాళ్ళ అదృష్టమే అదృష్టం అంటూ అత్తగారికి చీర, మామగారికి పంచల చాపు కొన్నది పారిజాతం. ఈ వయసులో మాకీ వేడుకలేంటమ్మా అన్న వినలేదు మీ తోటికోడలు అంది పారిజాతం అత్తగారు బట్టలు చదివించి కాళ్లకు నమస్కారం చేస్తున్న చిన్న కోడలతో. అన్నయ్య మంచి పని చేశారు. ఈ వంకన అందరం కలిసి ఇలా పండుగ జరుపుకోవడం ఎంతో బాగుంది అన్నాడు మాధవమూర్తి. మీకేమండి, మామయ్య గారు 15 ఏళ్లుగా పెన్షన్ తీసుకుంటున్నారు. మీరు కళ్ళద్దాలు లేకుండానే టీవీలో సినిమాలు చూస్తారు. మీ వయసు వచ్చేసరికి మేము ఎలా ఉంటామో ఏంటో, అసలు ఉంటామో ఉండమో అంది పారిజాతం. అంతవరకు నవ్వులతో వెలిగిపోతున్న అత్తగారి ముఖంలో నవ్వు మాయమైంది. ఉన్నట్టుండి ఒకరోజు కళ్ళు తిరిగి పడిపోయింది పారిజాతం. కంగారుపడి ఆవిడని హాస్పిటల్కి తీసుకెళ్లిన మాధవమూర్తికి ఆయాసము, గుండెదడ రావటం వల్ల అతన్ని కూడా అడ్మిట్ కమ్మన్నారు హాస్పిటల్లో. రెండో రోజున ఇద్దరిని ఇంటికి పంపిస్తూ పారిజాతం రక్తంలో చక్కెర శాతం చాలా ఉందని, ఖచ్చితంగా ఆహార నియమాలు పాటిస్తూ మందులు వాడాలని చెప్పారు. మాధవమూర్తికి హార్ట్ ఎన్లార్జ్మెంట్ కనబడుతుందని, బీపీ ఎక్కువగా ఉందని, విశ్రాంతిగా ఉండాలని చెప్పారు డాక్టర్లు. ఇంకూ 8 సంవత్సరాల సర్వీసున్న వాలంటరీ రిటైర్మెంట్కి అప్లై చేశాడు మాధవమూర్తి. పిల్లాడి చదువు, పిల్ల పెళ్లి అయిపోయాయి గనక టెన్షన్తో కూడిన ఉద్యోగం చేయడం అనవసరం అనిపించింది అతనికి. పారిజాతాన్ని చూడటానికి శకుంతలమ్మ వచ్చింది. కళ్ళు తిరిగి పడిపోయేదాకా మీకు షుగర్ ఉన్నట్టు తెలియలేదా పాపం? షుగర్ కంప్లైంట్ ఉన్నవాళ్ళు సన్నగా అయిపోతారంట. అయినా మీకేంలేండి, వాకింగ్లు, ఎక్సర్సైజ్లు ఇలాంటి బాధేం లేకుండా చక్కగా స్లిమ్ అయిపోతారు అన్నదామే. పారిజాతానికి నోట మాట రాలేదు. ఆ మర్నాడు పలకరించడానికి వచ్చింది వల్లి. మీకు షుగరు, ఆయనకి బీపీ ఒకేసారి వచ్చేట కదా పాపం. అయినా మీకేంలేండి, ఇక మీదట మీరు పచారీ సామాన్లు ధరలు మండిపోతున్నాయని ఎలా కొనుక్కోవడం అని దిగులు పడనక్కర్లేదు. మీరు స్వీట్లు తినకూడదు, ఆయన నూనె వస్తువులకి దూరం, ఖర్చు తప్పింది అని ఓదార్చింది. పారిజాతానికి చెమటలు పట్టాయి. మల్లిక అక్కను చూడటానికి వచ్చింది. నీకు షుగర్తో పాటు బీపీ ఉన్నా, బావకు బీపీతో పాటు షుగర్ ఉన్నా ప్రమాదం అయ్యేది. అయినా మీకేమిట్లే, చిన్న వయసులో పిల్లలిద్దరూ జీవితంలో స్థిరపడ్డారు. బావ వాలంటరీ రిటైర్మెంట్ తీసుకుని ఇంట్లోనే ఉంటారు. పెళ్ళైన కొత్తలోలాగా చిలక కోరింకల్లా ఉండొచ్చు. నువ్వేమన్నా బొబ్బట్లు చేయాలా, గారెలుండాలా, పథ్యం వంట ఎంతసేపు గనక అంది. పారిజాతానికి ఏం జవాబు చెప్పాలో తెలియలేదు. మాధవమూర్తి తల్లి, చెల్లెలు వీళ్ళని చూడటానికి వచ్చారు. కాస్త కఠినంగా పథ్యం చేస్తే తగ్గని జబ్బు కాదులేమ్మా, దిగులు పడకు అంది అత్తగారు ధైర్యం చెబుతూ. మా నాన్నగారు 60 ఏళ్ల దాకా ఆఫీసులో చాకరీ చేసి రిటైర్ అయ్యారు. అన్నయ్య 52 ఏళ్లకే వాలంటీర్ రిటైర్మెంట్ తీసుకున్నాడు. మీకెళ్లే వదినా, ఇద్దరు కూర్చుని పెన్షన్ డబ్బుతో బ్రతికేయచ్చు. ఆరోగ్యం జాగ్రత్త వదినా అంది మాధవమూర్తి చెల్లెలు. మాధవమూర్తి భార్య వైపు చూశాడు. పారిజాతం సిగ్గుతో తల వంచుకుని కూర్చుంది. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.